ప్రభాస్ సినిమా అంటే కటౌట్‌కు తగ్గ కంటెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు కటౌట్ సరిపోతుంది, కంటెంట్ లేకపోయినా వర్కౌట్ అవుతుంది అనుకున్న సందర్భాలు లేకపోలేదు. బట్ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే కటౌట్‌కు కూడా వాల్యూ ఉంటుందని ప్రభాస్ సినిమాలే నిరూపించాయి. అలా విషయం లేకపోవడం వల్లే 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోయాయి. వీటికి ప్రభాస్ కటౌట్ ఏమాత్రం ప్లస్ కాలేదు. సో, ఇప్పుడు బలమైన కథ కూడా ఉండాల్సిందే అనే సిట్యుయేషన్‌లో 'సలార్‌తో వస్తున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకునేందుకు ఈ నెల 22న ఆడియన్స్ ముందుకు వస్తోంది 'సలార్'. ఇక రీసెంట్‌గా విడుదల చేసిన 3 నిమిషాల ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్‌గా మరో ట్రైలర్ విడుదల చేశారు. 'సలార్' కేజీఎఫ్‌కు ఎక్స్‌టెన్షన్‌లా ఉంది తప్ప కొత్త కంటెంట్ కనిపించడం లేదు అన్న మొదటి ట్రైలర్ కామెంట్స్‌కు సమాధానంగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. ఇద్దరు స్నేహితుల కథ అని అందరికీ తెలుసు. బట్ ఆ స్నేహితులు కూడా పగవాళ్ళు అయిపోవడం అనే పాయింట్‌తో సెకండ్ పార్ట్‌కు లీడ్ అవుతుంది. అయితే ఈ రెండో ట్రైలర్ మరీ భారీ అంచనాలు పెంచేంతగా అయితే లేదు. జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరికి కష్టం వస్తే మరొకరు రావడం అనే పాయింట్‌ని మళ్ళీ ఎలివేట్ చేశారు. కాకపోతే ఈసారి యాక్షన్ డోస్ పెంచారు. సినిమాలో ఉన్న 4 ఫైట్స్‌లోని కొన్ని షాట్స్‌నే ఎక్కువగా ఈ ట్రైలర్‌లో వాడినట్టు సమాచారం. ఇవి కాక మరో 2 భారీ ఫైట్స్ మూవీలో ఉన్నాయట. అయితే చాలామంది ఊహించినట్టుగానే 'సలార్' ప్రభాస్‌లో మెకానిక్‌గానే నటించాడు. ఇది ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ 'ఉగ్రం'కు రీమేక్ అని మొదట్లోనే వార్తలు వచ్చాయి. 'ఉగ్రం'లో కూడా హీరో మెకానిక్. కాకపోతే ఆ పాయింట్‌నే మరో కోణంలో ఆవిష్కరించి ఉంటాడేమో కానీ, ప్రభాస్ మాత్రం మెకానిక్‌గానే కనిపించబోతున్నాడు. ఇక 'కేజీఎఫ్' లాగానే వాయిస్ ఓవర్‌తోనే సగం కథ సాగేలా ఉంది. ఈసారి ఆ వాయిస్ ఓవర్ వినే పాత్రలో శృతి హాసన్ నటించినట్టు తేలిపోయింది ఈ ట్రైలర్‌తో. ఇక భారీ గన్స్, పేలుళ్ళు భారీగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రశాంత్ నీల్ అస్త్రాలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే కంటెంట్ వీక్‌గా ఉన్నా ఇలాంటి యాక్షన్ పార్ట్స్‌తో స్ట్రాంగ్‌గా కనిపించే ప్రయత్నం చేస్తుంటాడు. నిజానికి ఈ తరహా ఫ్రెండ్‌షిప్ కథలు వెండితెరపై అస్సలు కొత్త కాదు. అయినా ఈ కథను ఎంత కొత్తదనంతో చెప్పబోతున్నాడు అనే దానిపైనే 'సలార్' సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అలాగని కేవలం యాక్షన్ సీక్వెన్స్‌లనే నమ్ముకున్నా వర్కౌట్ కాదు అనేందుకు 'సాహో' లాంటి సాలిడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కేవలం యాక్షన్ మాత్రమే కాదు, కంటెంట్ కూడా ఎఫెక్టివ్‌గానే ఉండాలి. అప్పుడే 'సలార్‌కు సక్సెస్ సాధ్యమవుతుంది.